ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనము మార్కు సువార్త 5వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుకుంటూ వద్దాము. ఇక్కడ ఒక స్టోరీ ఉంటుంది. ఆ స్టోరీ ఏంటంటే దెయ్యం పట్టిన ఒక అబ్బాయిని దేవుడు ఎలా స్వస్థపరిచాడు అన్న స్టోరీ అన్నమాట. తర్వాత అతను ఎలాంటి అబ్బాయి అంటే, వాడు సమాధుల్లో వాసం చేసేవాడు. సంఖ్యలతోనైనను ఎవడు వాని బంధింపలేకపోయాను. పలుమారు వాని కాళ్ళను చేతులను సంఖ్యలు వేసి బంధించినను వాడు ఆ చేతి సంఖ్యలను తెంపి కాళ్ళ సంఖ్యలను తుత్తునీలుగా చేశాను గనుక ఎవడును వాణ్ణి సాధుపరచలేకపోయాను. వాడు ఎల్లప్పుడూ రాత్రింబవలు సమాధుల్లోనూ కొండల్లోనూ కేకలు వేయచ్చు తను తాను రాళ్లతో గాయపరుచుకుంటూ ఉండేవాడు. సో ఇక్కడ ఒక అబ్బాయి ఉన్నాడు. అబ్బాయి క్యారెక్టర్ ఏంటి అంటే అంటే అతను ఎలా బిహేవ్ చేస్తున్నాడు అంటే, తను దెయ్యం పట్టిన తర్వాత తనని సంఖ్యలతో బంధించినా కూడా జస్ట్ చేతి సంఖ్యలు అంటే జస్ట్ ఒక తాళ్ళు తెంచుకున్నాడు, దారం తెంచుకున్నాడు, తెంచేయడమే కాకుండా కాళ్ళకు కట్టిన సంఖ్యలను తుత్తనీలుగా చేశాడంట. అంటే అంటే పొడి పొడి పొడిగా చేసేస్తాడనమాట. అంత భయంకరంగా తన జీవితం ఉంది. తర్వాత ఎప్పుడు ఎక్కడ ఉండేవాడంటే అతను సమాధుల్లోనూ కొండల్లోనూ కేకలు వేస్తూ రాత్రి పగలు అరుచుకుంటూ తను గాయపరుచుకుంటూ ఎంత భయంకరంగా తన స్థితిలో ఉన్నాడు. నిజంగా ఇట్లాంటి స్థితిలో ఒక వ్యక్తి ఉన్నప్పుడు ఎవరికైనా వాళ్ళని చూసినప్పుడు జాలేస్తుందా లేదా అండి? సో జాలేస్తుంది. అబ్బాయి అతను స్వస్థపడితే బాగుండని ఎవరికైనా అనిపిస్తుంది యాక్చువల్గా. ఈ స్థితిలో యేసయ్య ఆ ప్లేస్కి వెళ్ళాడు. అతను చూశాడు. చూసినప్పుడు అతడు కాదు కానీ ఆ బిహేవియర్ అంతా ఎవరిది? దెయ్యాలది. సో దురాత్మలది. ఆ దురాత్మలు యేసయ్యని చూడంగానే క్యాచ్ చేసాయి, ఈయన దేవుని కుమారుడు అని. అయ్యా మమ్మల్ని ఇప్పుడే మమ్మల్ని పంపించొద్దు, మమ్మల్ని అవి ఏం చెప్పాయంటే బతిమాలుకున్నాయంట. ఏమనుందంటే 10వ వచనంలో తమ్ముడు ఆ దేశంలో నుండి తోలివేయొద్దని ఆయన మిగులు బతిమాలుకునెను. అక్కడ కొండ దగ్గర పందుల పెద్ద మందం ఏడ్చుండెను కనుక ఆ పందులలో ప్రవేశించినట్టు మమ్మల్ని వాటి వద్దకు పంపమని ఆ దెయ్యములను ఆయన బతిమాలుకొనెను. యేసు వాటికి సెలవీయగా అపవిత్రాత్మలు వారిని విడిచి పందుల్లో ప్రవేశింపగా ఇంచుమించు 2000 సంఖ్య గల ఆ మంద ప్రపాతం నుండి సముద్రం దారిలో వడిగా పరిగెత్తుకొని పోయి సముద్రంలో పడి ఊపిరితిరగ చచ్చెను. మొత్తానికి వాళ్ళు ఉండేది దురాత్మలు 1 కాదు 2 కాదు, ఆల్మోస్ట్ 2000 అనమాట. 2000 దురాత్మలు ఉన్నప్పుడు పాపం వాడు ఎలా భరించుంటాడు, అసలు వాడి పరిస్థితి ఏందో, ఎంత ఘోరంగా ఉందో. మొత్తానికి దెయ్యాలన్నీ విడిచిపోయి వెళ్ళిపోయినాయి, ఆ దురాత్మలన్నీ వదిలిపెట్టి వెళ్ళిపోయాయి. సో ఆ దురాత్మలు పందుల్లోకి పోగానే పందులన్నీ సముద్రంలో బట్టి చనిపోయినాయి అనమాట. ఇది ఇక్కడ స్టోరీ. సో ఇప్పుడు ఏమైంది, ఇదంతా ఎవరికి తెలిసింది? ఆ గ్రామంలో వాళ్ళకి తెలిసిందనమాట. యాక్చువల్గా వాళ్ళు ఏం చేయాలి, ఆ గ్రామంలో ఉండేవాళ్ళు ఇది తెలుసుకున్నప్పుడు ఇంకేం చేయాలి? వాళ్ళు వచ్చి అయ్యో ఇంత సఫర్ అయ్యేవాడు ఇన్ని స్వస్థపరిచాడు, ఈయన ఎంత గ్రేట్, వీళ్ళు ఎన్ని దెయ్యాలు అంటే ఇన్ని దెయ్యాలు ఉండి వీడు ఇంత సఫరింగ్ నుంచి విడిపించబడ్డాడు అని హ్యాపీగా ఫీల్ అవ్వాల్సింది పోయి ఇంకా వాళ్ళు ఏం చేయాలి, ఇంకా ఆ ఊర్లో ఎవరెవరికి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఏసై దగ్గర పిలిచి ఏసై దగ్గరికి వెళ్ళి అవన్నీ అన్నీ అంటే ప్రాబ్లం నుంచి బయటపడే మార్గం దొరికింది కాబట్టి సంతోషపడి ఆయనకు ఆతిథ్యం ఇచ్చి వాళ్ళందరూ అనారోగ్యంతో ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చి స్వస్థపరిచేటట్లుగా చేయాల్సిన జనాలు ఏమంటున్నారంటే పందులు చనిపోయినందుకు అంటే అంటే ఆ పందులు పోతే ఏమవుతుందండి మహా అంటే మనిషి ఇంత సఫరింగ్లోంచి బయటపడినప్పుడు సంతోషపడాల్సింది పోయి ఇంకా అనేక మందికి ఇది యేసయ్యని ప్రయోజనకరంగా చేయాల్సిన వాళ్ళు మా ఊర్లోకి రావద్దు, దయచేసి మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోమని అని కోరుకున్నారనమాట. ఎంత విచిత్రంగా ఉందో కదా వాళ్ళ ఆలోచన విధానము. మనం కూడా దేవుడు మనలో చిన్న చిన్నవి అంటే కరెక్ట్ చేస్తున్నప్పుడు అది మనకు చాలా పెయిన్ఫుల్గా చాలా అంటే మనకు అది నష్టంలాగా అనిపించి మనం దేవుని అలో చేయమన్నమాట. మనలో ఆ చిన్న చిన్న కరెక్షన్స్ చేసినప్పుడు మనం అనేక మందికి బ్లెస్సింగ్గా మారి ఎంతోమందికి మనం యూస్ఫుల్గా మారుతామన్నమాట. కానీ మంది కూడా చాలాసార్లు చాలా నేరో థింకింగ్, ఆ గ్రామస్తులు ఎలా థింక్ చేశారో మనం కూడా చాలా నేరోగా థింక్ చేసి దేవుణ్ణి మన జీవితాల్లోకి మన కుటుంబాల్లోకి మనం అలో చేయకుండా దేవుణ్ణి మనం ఏం చేస్తాం, ఆపేసే వాళ్ళలాగా ఉంటాము. దేవుణ్ణి కార్యం మన జీవితం జరగకుండా మనం ఆపేసే వాళ్ళలాగా ఉంటాం. చిన్న చిన్న పెయిన్కే మనము ఓర్చుకోలేక ఏం చేస్తామంటే దేవుణ్ణి మనం వద్దనుకుంటాం అనమాట. ఇంత చాలు దేవా, ఇంతకంటే మా జీవితంలో వద్దు అని దేవుని మనం ఏం రిస్ట్రిక్ట్ చేస్తాం. పరిశుద్ధాత్మ దేవుని మనం రిస్ట్రిక్ట్ చేస్తాము. దయచేసి మనం అలా ఉండకూడదు. మనం దేవుని చేతిలో ఎలా ఉండాలంటే
మనం యూస్ఫుల్ వెజల్స్ లాగా ఉండాలి. దానికి కొన్నిసార్లు నష్టం కూడా జరుగుతుంది. కానీ ఆ నష్టం కంటే దేవుడు చేయబోయే గొప్ప బ్లెస్సింగ్ అనేది ముందు ముందు ఉంటుంది. మనం ఆ కొంచెమే చూసినప్పుడు అది మనకు నష్టంగా అవుతుంది. కానీ కొంతకాలం వెయిట్ చేసినప్పుడు అది ఎంతో మార్వలెస్ బ్లెస్సింగ్గా వాళ్ళకి మారుతుంది అనమాట. మనకి మారుతుంది, వాళ్ళు కూడా ఏసైనా ఊర్లోకి అలో చేస్తుంటే ఆ ఊరు గ్రామస్తులు ఎంతో బ్లెస్డ్ పీపుల్గా అయి ఉండేవాళ్ళు కదండి. బట్ అంటే ఇప్పుడు సమరయ్య బట్టి ఆ ఊరంతా మారి రక్షణ పొందుకుంది. అలాగే ఈ ఊర్లో కూడా దేవుని అలో చేస్తుంటే ఊరంతా రక్షణ పొందుకొని యుగయుగాలు దేవుడితో ఉండేవాళ్ళు. కానీ వాళ్ళు ఆ చిన్న పందుల గురించి, నష్టాన్ని గురించి ఆలోచించడం వల్ల ఆ ఊరికి ఎంతో నష్టాన్ని తీసుకొని వచ్చారు. సో మనం కూడా మన కుటుంబాలకి, మన ఆత్మీయ జీవితానికి చిన్న చిన్న వాటిని బట్టి నష్టపరుచుకునే వాళ్ళకి మనం ఉండకూడదని నేను కోరుకుంటున్నాను. ప్రైజ్ ద లార్డ్.